తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ వారు వివిధ రకాల జైళ్ల నుంచి 91 మంది ఖైదీలను వాళ్ళ సత్ప్రవర్తన అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శాల ఆదర్శంగా ఇక్కడ 91 మందిని అయితే విడుదల చేయడం కూడా జరిగింది. ఈ 91 మందిలో 85 మంది పురుషులు, 6 స్త్రీ ఖైదీలు అయితే కూడా ఉండటం కూడా జరిగింది. నా పేరు జంగయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నందిగామకి వెళ్ళొచ్చు. నందిగా. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి? ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు. అదే ఇక 2000 అప్పుడే ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది జైలుకి వచ్చి. ఇంకా అంతే, ఇక ఏం లేదు. అంటే ఏ నేరం మీద వెళ్ళారు? అది ఎవరు మా చెల్లెలు భర్త చనిపోయాడు. మేమే చంపినామని మమ్మల్ని జైలు వేసారు. ఇక మేము చంపలేదని నేను అంతే చేసి నేను చేసినట్టు మీద వేసుకొని వచ్చినాం. అంతేగాని చేసింది ఏం లేదు. చేయనేరానికి ఎన్ని రోజులు అనుభవించాను. ఇప్పుడు అంటే మీరు అప్పీల్ చేసుకున్నారా? గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని అడిగారు? గవర్నమెంట్ వాళ్ళే చేశారు. వాళ్ళు అడిగారు మీరు బయటికి వెళ్తారని అడిగారా? బయటికి వెళ్తారని వాళ్ళే చెప్పారు. మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతే, ఇంకేం లేదు. మేము సంతోషంగా ఉన్నాం. ఇన్ని రోజులు పడ్డ బాధ అంతా కొంచెం రిలీఫ్ అంతే. 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయిండు పిల్లలు. 2 బాబులు 2 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. అప్పుడు వచ్చిండు. ఇప్పుడు 13-14 ఏళ్ళు అవుతున్నది వచ్చి ఆయన. ఇప్పుడు రిలీజ్ మేమే ఇంకా కుటుంబిషన్ చేస్తాము, అట్లా పోషించుకున్నాం. 13 సంవత్సరాలు జైలు జీవితం చేశాను. బైన్సా నిర్మల్ డిస్టిక్. మర్డర్ కేసులో భార్య నేరం మీద వచ్చాను. నేను 13 సంవత్సరాలు గడిపాను. 13 సంవత్సరాలు రన్నింగ్లోనే నేను ఇప్పుడు రిలీజ్ అవుతున్నానండి. చాలా మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఇప్పటి వరకు నేను జైళ్ళ శాఖలో ఎలాంటి తప్పు చేయకుండా నేను బయటకు వస్తున్నానండి. ఇప్పటి వరకు ఎలాంటి పనిష్మెంట్ కూడా లేదండి నా మీద 13 సంవత్సరాలు. ఓకే అండి. నేను ఆల్రెడీ డ్రైవింగ్ చేస్తానండి బయట. ఆల్రెడీ బంకుల్ని వచ్చి నేను మళ్ళీ డ్యూటీ చేసుకుందాం అనుకుంటున్నాను. బంకులు చేస్తాను. రాలేరండి, చాలా లాంగ్ కదండి, అందుకే రాలేరు. 9 साल पे मैं जेल से जा रही हूँ. जेल में अच्छा सीखी. जेल बुरी जगह नहीं है, पर क्राइम नहीं होना, जो जेल नहीं जाना, बस. सॉरी. 9 ईयर से चल रहा है मैडम जी. सिलाई सीखी, पढ़ाई सीखी मैं. बेकरी का काम. हमारी हिंदी सब्जेक्ट है, हिंदी पढ़ाएं हमको. हिंदी सीखी, बेकरी का काम सीखी मैडम जी. सिलाई सीखी, उलन सीखी, जो भी काम आया वो पूरे काम सीखी मैं. बाहर जाके मैं आराम से नहीं आराम से सिलाई का काम. जी मैडम जी. నా పేరు సాయిలు, సాయిలు. మా చిన్న కంజాలు. మా భార్యను కొడితే చనిపోయాను. లైఫ్ 2014 వచ్చిన. 12 సంవత్సరం 12 అవుతుంది. ఊరికి వెళ్తున్నాం మేడం. మంచిగా ఉంటాయి ఇప్పటి నుంచి. ఇప్పటిదాకా ఇప్పుడు మంచిగానే ఉంటాయి. ఇప్పుడు పోయి మంచిగా ఉంటాం. ఇక్కడ కూడా మంచిగా వచ్చారు అందరు. పేటలో చేసిన పని బాగానే చూసుకోరు, మంచిగా చూసుకోరు. రిలీజ్ కూడా డేట్ వచ్చింది. ఎప్పుడు చేసుకోవాలి. మంచిగా అనిపిస్తుంది మేడం. అందరం మంచిగా ఉంది. అందరం ఒక దగ్గరనే మేడం. లోపల కూడా అంతా ఒక దగ్గరనే ఉంటుంది. అక్కడ మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాకు హ్యాపీగా ఉంది. కొద్దిగా మంచిగా ఉంది. కానీ జీవిత శిక్ష పడ్డది కాబట్టి మేము రాలేదు అనుకున్నాము. కానీ బయటకు ఎక్స్పెక్ట్ చేయలేము. చేయలేము. మాకు సడన్గా మొన్న ఫోన్ వస్తా కదా, మీ బాబాయ్ ఇట్లా బయటకు వస్తున్నట్టు కదా, కొంచెం హ్యాపీగానే ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 2 days బ్యాక్. మళ్ళీ నైట్ కూడా ఫోన్ చేశారు. మార్నింగ్ కూడా 8 o'clock ఫోన్ చేశారు. వచ్చారంటే వచ్చామని చెప్పాము. నా పేరు విష్ణు. మేము వచ్చినాం నాంపల్లి. నాకు లైఫ్ పడ్డది. 2010 కేసు లైఫ్ పడ్డది. 2024 లైఫ్ పడితే ఇప్పుడు ఈ జీవో వస్తే జీవోలో విడుదల చేసిండు. 302 ఫ్యామిలీ కేసు. ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నామంటే ఇప్పుడు గిడవల ఎక్కడ వెళ్ళకుండా ఫ్యామిలీకి మంచిగా చూసుకుంటా, ఎవరు పిలిచినా చేసినా వెళ్ళకుండా అదే ఫ్యామిలీతో పిల్లలతో ఇంటితో ఉంటే అదే మాకు హైబీ సంతోషం. ఇది మాకు వచ్చిన ఇంకొక జన్మ. ఇది మా దృష్టికి అయితే మేము బయట రావి డ్రైవర్. వాళ్ళ పందన అంటే ఇప్పుడు మా తమ్ముడైతే ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిండు. చాలా హ్యాపీ, వాళ్ళకి ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీ. ఇంకా వీళ్ళు ఇంకేంటంటే మళ్ళీ ఈ గొడవల పోకుండా మంచిగా హ్యాపీగా ఉంటే సంతోషం అని వాళ్ళు అనుకుంటారు. నేను అదే మాట చెప్పిన, పిల్లలతో హాయిగా ఉంటా.
ఇప్పుడు దోస్తానా ఉస్తానా ఎవరితో పోను, ఏదైనా ఇద్దరు కొడుకులు. ఇప్పుడు ఒకడు 15 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అంతే. 18 సంవత్సరాలు అయింది మేడం వచ్చిన జైలు. 18 సంవత్సరాలు అవుతుంది. ఆ జీవిత ఖైదీ మేడం. అదే మేడం. మరి 15 సంవత్సరాలు ఏ జైల్లో ఉన్నారు మీరు? ఏ జైలు ఉన్నా మేడం? చెంచల్గూడ. చెంచల్గూడ చెల్లపల్లి. చెల్లపల్లిలో ఉన్నారు. ఓకే. మామూలుగా అక్కడ పని చేయించారు మేడం మాకు. మిషన్ కుట్టు మిషన్ ఉంటుంది, ఒక స్టీల్ ఫ్యాక్టరీ అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది, బీరువాలు తయారు చేస్తారు, కుర్చీలు తయారు చేస్తారు. అవన్నీ మాకు ఉపాధి కల్పించారు. అది చేసుకుంటూ ఉన్నాము. చాలా బాగా అనిపిస్తుంది మేడం, బాగా అనిపిస్తుంది. అయినా మేము ఒక 1 ఇయర్కి ఒకసారి పోయిస్తాం మేడం. మేము ఇంటికి పిల్లల మీద పోయిస్తాం, 1 మంత్ పోయిస్తాం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డిసైడ్ చేశారు ఈరోజు ప్రీమెచ్యూర్ రిలీజ్ ఒక 91 మందికి చేస్తారు అని. సో తెలంగాణ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా ఆశ్రమవాసి తరఫు నుంచి, అందరి తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రియల్లీ ఒక పండుగ వాతావరణంలో మీరు ఫ్రీడమ్ మీకు ఇస్తున్నారు. సో ఈరోజు ఒక కొత్త చాప్టర్ మీరు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కొత్త చాప్టర్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండాలి. నేను ఇంతకుముందు మీ అందరికీ చెప్పాను, మళ్ళీ మీరు ఇక్కడ రాకూడవద్దు, మాకు చూడవద్దు, మేము కూడా మీకు చూడకుండా ఉండాలి. పోలీస్ స్టేషన్ అయినా సరే, జైలు అయినా సరే, ఇది మంచి ప్లేసెస్ కాదు. మీరు ఇక్కడ రాకూడవద్దు, మేము కూడా మీకు చూడకూడవద్దు. ఇక్కడ చూడకూడదు, బయట చూస్తాము, బట్ ఇక్కడ కాదు. సో మీ అందరికీ తెలుసు, మాకు ఈరోజు ఒక 91 లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్కు మేము ప్రీమెచ్యూర్ రిలీజ్ చేపిస్తున్నాము. దాంట్లో ఒక 85 మేల్ ప్రిజనర్స్ ఉన్నారు, ఇంకా 6 ఫీమేల్ ప్రిజనర్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎంటైర్ కంట్రీలో రిఫార్మేషన్, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్స్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నారు. మాకు ఉన్న ఫ్యూయల్ అవుట్లెట్స్లో ఈరోజు మేము ఒక 38 ప్రిజనర్స్కు ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ మేము అడిగాము, వాళ్ళు ఫ్రీడమ్ విడుదల అయిన తర్వాత వాళ్ళు ఏమేమి చేస్తారు. కొంతమంది ఒక 53 రిలీజ్ ప్రిజనర్స్ చెప్పారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకు వేరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మేము నేర్పించిన స్కిల్స్తో కొంతమంది అగ్రికల్చర్ చేస్తారు, కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇంకా కొంతమంది ఒక ఇండిపెండెంట్ ఆక్యుపేషన్స్ చేస్తారని అన్నారు. ఒక 38 ప్రిజనర్స్ వాళ్ళు వాలంటరీలీ మా ఫ్యూయల్ అవుట్లెట్స్లో పని చేస్తారు అని చెప్పిన తర్వాత వాళ్ళకు ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫీమేల్ ప్రిజనర్స్, ఒక 4 ఫీమేల్ ఆశ్రమవాసులు కూడా మేము వెళ్ళి టైలరింగ్ నేర్పించిన టైలరింగ్ మేము స్టార్ట్ చేస్తాము. ఓన్గా స్వింగ్ మెషిన్ కావాలి అని అడిగితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ స్కీమ్ మా ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా అది ఫండెడ్ అయింది. సో దాంట్లో మేము ఒక 4 స్వింగ్ మెషిన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జైళ్ల శాఖ వారు వివిధ రకాల జైళ్ల నుంచి 91 మంది ఖైదీలను వాళ్ళ సత్ప్రవర్తన, అదేవిధంగా ప్రభుత్వ మార్గదర్శాల ఆదర్శంగా ఇక్కడ 91 మందిని అయితే విడుదల చేయడం కూడా జరిగింది. ఈ 91 మందిలో 85 మంది పురుషులు, 6 స్త్రీ ఖైదీలు అయితే కూడా ఉండటం కూడా జరిగింది. వారందరి యొక్క ప్రవర్తన, అదేవిధంగా వాళ్ళ శిక్షాకాలం, వారి యొక్క అర్హతను ఆధారంగా చేసుకుని అయితే కూడా ఈరోజు వారిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా విడుదల చేసినటువంటి ఖైదీలను వాళ్ళకి బయటకు వెళ్ళిన తర్వాత ఉపాధి కల్పన కోసం మిషన్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురై ఎవరైతే కూడా ఈరోజు ఇక్కడ నుంచి విడుదల అవుతున్నారో ఆ ఖైదీలందరూ వారి కుటుంబ సభ్యులు ఇక్కడ హాజరయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు విడుదల అవుతున్న ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందం పొందడం జరిగింది, అలాగే భావోద్వేగానికి గురి కావడం కూడా జరిగింది. అయితే ఎవరైతే విడుదల అవుతున్నారో ఆ విడుదలవుతున్నటువంటి ఖైదీలకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే విడుదలయ్యారో వారు 15 రోజులకు ఒకసారి కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ హాజరు
హాజరుని నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి కూడా వాళ్ళ హాజరుని నమోదు చేసుకోవాలని జైళ్ల శాఖ డీజీ అయినటువంటి సౌమ్య మిశ్రా గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ చెప్పాలి అంటే ఈ వివిధ రకాల జైలు నుంచి వచ్చినటువంటి విడుదలవుతున్న ఈ 91 మంది ఖైదీలకు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక పండగ వాతావరణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవరైతే మనం మాట్లాడడం కూడా జరిగింది. ఒక్కొక్క ఖైదీ కూడా దగ్గర దాదాపుగా వాళ్ళు 16 నుంచి 13 సంవత్సరాల జైలు శిక్షణ, అందరూ కూడా జీవిత ఖైదీ పడినటువంటి ఖైదీలే అవ్వటం, అలాగే వాళ్ళు 13 నుంచి 16 సంవత్సరాల జైలు శిక్షణ అనుభవించడం కూడా జరిగింది. సో ఈ 16 సంవత్సరాల జైలు శిక్ష తరువాత వాళ్ళు బయటకు విడుదలవుతూ బయట ప్రపంచంలోనికి వాళ్ళు ఈరోజు స్వతంత్రంగా వెళ్ళబోతున్నామని చాలా భావోద్వేగంగా మాట్లాడుతున్న సందర్భాలైతే చూస్తున్నాం. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.